ఓం గం గణపతే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 5వ భాగం. జ్యోతిష్ చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభ యోగాలు, ముహూర్తాల వర్ణన. ముందుగా నక్షత్రాలకుండే దేవతల పేర్లను తెలుసుకుందాం. అశ్విని నక్షత్రానికి అశ్విని కుమారులు, భరణికి యమధర్మరాజు, కృత్తికకు అగ్ని, రోహిణీ నక్షత్రానికి బ్రహ్మ, మృగశిరకు చంద్రుడు, అర్ధకు రుద్రుడు, పునర్వసు నక్షత్రానికి ఆదిత్య, పుష్యమికి తిష్యుడు, ఆశ్లేషకు సర్పుడు, మఖ నక్షత్రానికి పితృగణాలు, పూర్వ పల్గునికి భగుడు, ఉత్తర పల్గునికి ఆర్యముడు, హస్తకు సవిత, చిత్తకు త్వష్ట, స్వాతికి వాయువు, విశాఖకు ఇంద్రాగ్నులు, అనురాధకు మిత్రుడు, జ్యేష్ఠ ఇంద్రుడు, మూలకు నివృత్తి, పూర్వాషాఢ నక్షత్రానికి శివుడు, ఉత్తరాషాఢకు విశ్వేదేవులు, అభిజిత్కు బ్రహ్మ, శ్రవణ నక్షత్రానికి విష్ణువు, ధనిష్టకు వసువులు, శతభిషంకు వరుణుడు, పూర్వభాద్ర నక్షత్రానికి అజాపాదుడు, ఉత్తరాభాద్రకు అహిర్బుద్ని, రేవతి నక్షత్రానికి పూష. ఇక ఏ తిథులలో ఏ దిశలలో ఏ యోగినులుంటారో తెలుసుకుందాం. తిథులు: పాడ్యమి నవమికి బ్రహ్మణి, తూర్పు దిశలో ఉంటారు. విద్యా దశమికి మహేశ్వరి, ఉత్తర దిశలో ఉంటుంది. పంచమి త్రయోదశికి వారాహి, దక్షిణ దిశలో ఉంటుంది. తిథులు: షష్ఠి చతుర్థికి ఇంద్రాణి, దిశ పశ్చిమంలో. సప్తమి పున్నమకు చాముండ, వాయువ్యంలో ఉంటుంది. అష్టమి అమావాస్యకు మహాలక్ష్మి, ఈశాన్యంలో ఉంటుంది. ఏకాదశి తదియకు వైష్ణవి, ఆగ్నేయం. ద్వాదశి చవితికి కౌమారి, నైరుత్యంలో ఉంటుంది. యోగిని ఎదురుగా పెట్టుకుని యాత్ర చేయరాదు. అనగా ఉదాహరణకి దశమి నాడు బయలుదేరేవారు ఉత్తరంలో లేదా ఉత్తరం వైపు బయలుదేరకూడదు. అంటే మహేశ్వరి తప్ప మిగతా యోగినులున్న వైపు వెళ్ళవచ్చు. అశ్విని, అనురాధ, రేవతి, మృగశిర, మూల, పునర్వసు, పుష్య, హస్త, జ్యేష్ఠ నక్షత్రాలున్న సమయాలు యాత్రకు ప్రశస్తాలు. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు నిత్యంగాను ఉత్తర పాల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అశ్విని, రోహిణి, పుష్యమి, ధనిష్ట, పునర్వసు నక్షత్రాలు సామాన్యంగాను నవీన వస్త్రధారణకు శ్రేష్టములు అంటే కొత్త వస్త్రములు ధరించుటకు శ్రేష్టము అని అర్థం. కృత్తిక, భరణి, ఆశ్లేష, మఖ, మూల, విశాఖ, పూర్వభాద్ర, పూర్వాషాఢ, పూర్వ పల్గుని నక్షత్రాలను అధోముఖి నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాల్లో వాపి, కూప తటాకాలను, సరోవరాలను, దేవాలయాదుల నిర్మాణంలో పునాదులను త్రవ్వించుట మొదలుపెట్టాలి. అలాగే భూమిలో దాగియున్న స్వర్ణాది లోహాలకు, ఖనిజాలకు, పాతిపెట్టబడిన నిధులకు భూమిని త్రవ్వడానికి ఈ నక్షత్రాలు బహు ప్రశస్తమైనవి. రేవతి, అశ్విని, చిత్త, స్వాతి, హస్త, పునర్వసు, అనురాధ, మృగశిర, జ్యేష్ఠ నక్షత్రాలను పార్శ్వముఖి నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాలున్నప్పుడే ఏనుగు, ఒంటె, గుర్రం, ఎద్దు వంటి పశువులను వశపరుచుకునే ప్రయత్నం చేయాలి. అంటే తాళ్ళు కట్టుట, జీను వేయుట, మచ్చిక వంటివి చేయాలి. పైన చెప్పబడిన పార్శ్వముఖి నక్షత్రాలలోనే పొలాలలో విత్తులు నాటడం, రాకపోకలు, చక్ర యంత్రాలు, రథాలు, నౌకాదుల క్రయాలు, నిర్మాణ ప్రారంభాలు చేయడం శుభకరం. రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ధనిష్ట, ఉత్తర పల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిషం, వారుణ, శ్రవణ ఈ 9 నక్షత్రాలను ఊర్ధ్వముఖి నక్షత్రాలు అంటారు. వీటిలో రాజ్యాభిషేకం, అధికార స్వీకరణం వంటి కార్యాలను చెయ్యాలి. అభ్యుదయ ప్రదాయకములైన కార్యాలను చేపట్టాలి. చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి,
చతుర్దశి, అమావాస్య, పున్నమ తిథుల అశుభకాలములను ఈ తిథులలో శుభకార్యములు చేయరాదు. కృష్ణపాడ్యమి బుధవారం నాడు పడిన విధియ శుభదినాలు. మంగళునితో కలిసిన తదియ, శనితో కలిసిన చవితి, గురువారం నాడు పడిన పంచమి, శుక్రవారం షష్ఠి. షష్ఠి మంగళగ్రహం కలిసి పడిన రోజులు మంచి రోజులు. అలాగే బుధవారం సప్తమి, మంగళ లేదా ఆదివారాల్లో అష్టమి, సోమవారం నవమి, గురువారం దశమి కలిసి వచ్చిన రోజులు శుభదినాలు అనబడును. ఏకాదశి రోజున గురు లేదా శుక్రవారాలు, బుధవారం ద్వాదశి, శుక్ర మంగళవారాల్లో త్రయోదశి, శనివారం చతుర్దశి, గురువారం నాడు పడిన అమావాస్య, పున్నమి రోజులు కూడా శుభప్రదాలే. ద్వాదశి ఆదివారం, ఏకాదశి సోమవారం, దశమి మంగళవారం, నవమి శనివారం, తదియ బుధవారం, షష్ఠి గురువారం, అష్టమి శుక్రవారం, నవమి శనివారం యోగించిన వాటిని దగ్ధదినాలు అంటారు. ఇటువంటి తిథి దగ్ధయోగ సమయాల్లో యాత్రల వంటి శుభకార్యాలను మొదలు పెట్టకూడదు. పాడ్యమి, నవమి, చతుర్దశి, అష్టమి తిథులు బుధవారం నాడు పడితే మరీ ప్రమాదం. ఆ రోజుల్లో పక్కా ఊరికి కూడా బయలుదేరే ఆలోచనే చేయరాదు. మేష కర్కాటక సంక్రాంతి అష్టమితో కానీ, కన్యా మిథున సంక్రాంతి అష్టమితో, వృష కుంభ సంక్రాంతి చవితితో, మకర తుల సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి దశమితో, ధనుర్మీన సంక్రాంతి చతుర్దశితో కలిసి పడిన రోజులు మహాదగ్ధ దినాలు. ఇవి కష్టదాయకాలు. ఈ తిథుల్లో నూతన ప్రయత్నాలు చేయరాదు. మహాదేవాదులారా, రవివారంతో విశాఖ, అనురాధతో జ్యేష్ఠాతిథి, సోమవారంతో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు, మంగళవారంతో ధనిష్ట, శతభిషం, పూర్వభద్రాలు, బుధవారంతో రేవతి, అశ్విని, భరణులు, గురువారంతో రోహిణి, మృగశిర, ఆర్ధలు, శుక్రవారంతో పుష్య, ఆశ్లేష, మకలు, శనివారంతో ఉత్తర పల్గుని, హస్త, చిత్తల యోగిస్తే ఆ దుర్యోగము ఉత్పాతాలను కలిగిస్తుంది. ఆయా కాలాల్లో యాత్రాది కార్యాలు ప్రారంభిస్తే ఉత్పాతాలు, మృత్యువు, రోగాలు సంభవించవచ్చును. ఆదివారంతో మూల, సోమవారంతో శ్రవణ, మంగళవారంతో ఉత్తరాభాద్ర, బుధవారంతో కృత్తిక, గురువారంతో పునర్వసు, శుక్రవారంతో పూర్వపల్గుని, శనివారంతో స్వాతి కలిసొస్తే మాత్రం అది అద్భుత శుభయోగం. దాన్ని అమృత యోగం అంటారు. ఆ రోజుల్లో చేపట్టే కార్యాలన్నీ సిద్ధిని పొందుతాయి. విష్కుంభయోగం 5 గడియలు అంటే 120 నిమిషాలు, శూలయోగం 7 గడియలు, గండ, అతిగండ యోగాల్లో 6 గడియలు, వ్యాఘాత వజ్ర యోగాల్లో 9 గడియలు, వ్యతిపాత వైద్యుతి పరిగ యోగాల్లో పూర్తి కాలము, మృత్యుతుల్యములు, మిక్కిలి కష్టదాయకములు. సర్వకర్మలను పరిత్యజించవలసిన సమయాలివి. ఆదివారంతో హస్త, గురువారంతో పుష్యమి, బుధవారంతో అనురాధ నక్షత్రాలు, శనివారంతో రోహిణి, సోమవారంతో మృగశిర, శుక్రవారంతో రేవతి, మంగళవారంతో అశ్విని యోగించినవి ఉత్తమ శుభదినాలు. ఈ దినాలలో చేసే పనులకు సిద్ధియోగము అంటారు. పాపనాశనము కూడా ఉంటాయి. ఇవి సర్వదోషహరములు. హే వృషభధ్వజ, శుక్రవారంతో భరణి, సోమవారంతో చిత్త, మంగళవారంతో ఉత్తరాషాఢ, బుధవారంతో ధనిష్ట, బృహస్పతితో శతభిషం అంటే గురువారంతో, శుక్రవారంతో రోహిణి, శనివారంతో రేవతి కలిసొచ్చే కాలాలు మానవులకు కలిసొచ్చే కాలాలు ఏమాత్రము కావు. వీటికి విషయోగాలని పేరు. అవి దుష్కాలాలు. పుష్య, పునర్వసు, రేవతి, చిత్త, శ్రవణ, ధనిష్ట, హస్త, అశ్విని, మృగశిర, శతభిష నక్షత్రాలు దుర్యోగాలను తప్పిస్తే సామాన్యంగా మంచివి. ఈ నక్షత్రాలలో జాతక కర్మాది సంస్కారాలు చేయడం ఉత్తమం. విశాఖ, ఉత్తర పల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర,
మక, ఆర్ధ, భరణి, ఆశ్లేష, కృత్తిక నక్షత్రాలు యాత్రలు చేయడానికి మంచివి కావు. మృత్యు భయం ఉంటుంది. గ్రహదశ యాత్ర శకున సూర్యచక్రాది నిరూపణము. ఈ పురాణంలో ఇయ్యబడిన గ్రహాల మహాదశల యోగ్య సమయం, వాటి క్రమం పరాశర మహర్షి ద్వారా నిర్దిష్టమైన వింశోత్తరి మహాదశతో అక్కడక్కడ ఏకీభవించడం లేదు. ఇందులో కేతుదశ కూడా కనబడుటలేదు. మహేశాదులారా, ఇప్పుడు గ్రహాల మహాదశలను వర్ణిస్తాను. సూర్యుని దశ 6 ఏళ్ళు, చంద్రునిది 15, మంగళునిది 8, బుధునిది 17, శనిది 10, గురువుది 19, రాహువుది 12, శుక్రునిది 21. సూర్యదశ అనగా ఒక వ్యక్తి జీవితంపై సూర్యగ్రహాధిపత్యం కొనసాగే కాలం. దుఃఖములని ఎక్కువగా కలిగిస్తుంది, ఉద్వేగాలను రేకెత్తిస్తుంది, రాజుని నాశనం దాకా తీసుకుపోతుంది. చంద్రదశ ఐశ్వర్యాన్నిస్తుంది, సుఖాలను ప్రసాదిస్తుంది, ఇష్టమైన మనసుకి అనుకూలమైన అన్నాదులను ఇస్తుంది. మంగళుని దశ అంటే మంగళుడంటే కుజుని దశ దుఃఖాన్ని ఎక్కువగా ఇస్తుంది, రాజ్యాదులు నశిస్తాయి. బుధ మహాదశ చాలా మంచిది. ఈ దశలో దివ్యమైన శ్రీలాభము, రాజ్యప్రాప్తి, కోశ వృద్ధి వంటి వనకూడుతాయి. శని మహాదశలో రాజ్యనాశనం, బాంధవాది కష్టం జరుగుతాయి. అంటే బాంధవులకు కష్టాలు వస్తాయని తాత్పర్యం. గురు మహాదశలో రాజ్యలాభం, సుఖ సమృద్ధి కలుగుతాయి, ధర్మోద్ధరణ బుద్ధి కలుగుతుంది. రాహుదశలో రాజ్యనాశనము, రోగములు పెరుగుట, దుఃఖాలు సృష్టింపబడుట జరుగుతాయి. శుక్ర మహాదశలో రాజ్య, గజ, అశ్వ, శ్రీలాభాలుంటాయి. మంగళుని యొక్క క్షేత్రం మేష నక్షత్రం. అలాగే శుక్ర, బుధ, చంద్రగ్రహాలకు వృషభ, మిథున, కర్కాటకాలు క్షేత్రాలు. ఈ క్షేత్రాలపై వాటి ప్రభావం ఉంటుంది. బుధునికి కన్యారాశి కూడా క్షేత్రమే. సూర్య, శుక్రులకు సింహ, తులారాశులు క్షేత్రాలు. మంగళునికి వృశ్చిక రాశి కూడా క్షేత్రమే. బృహస్పతికి ధనుర్మీనాలు, శనికి మకర కుంభాలు క్షేత్రాలు. సూర్యగ్రహ కర్కాటక రాశిలోనికి వెళ్ళినప్పుడు విష్ణువు శయనిస్తాడు. అశ్విని, రేవతి, చిత్త, ధనిష్ట నక్షత్రాలు ఆభూషణ ధారణకు ఉత్తమములు. అంటే ఈ నక్షత్రాలున్న సమయాల్లో కొత్త నగలను, ఉంగరాలు మున్నగు వాటిని ధరిస్తే మంచిది. యాత్రలో కుడివైపున లేడి, సర్పము, కోతి, గండుపిల్లి, కుక్క, పంది, నీలకంఠ పక్షి, ముంగిస కనిపిస్తే మంచిదే. ఆ వ్యక్తికి ఆ యాత్ర మంగళప్రదమవుతుంది. బ్రాహ్మణ, కన్య ఎదురుగా వచ్చిన శంఖ, మృదంగ వాద్యాలు వినిపించినా, సదాచారి, శ్రీమంతుడు నగు వ్యక్తి కనిపించినా కూడా మంచిదే. వేణువు, మంచి నీటికుండ ఎదురుగా రావడం శుభసూచకం. యాత్రలో ఎడమవైపు నక్క, ఒంటె, గాడిద కనిపించడం మంగళప్రదమే. కానీ పత్తి, మందులు, నూనె, రగులుతున్న అగ్ని, జుట్టు విరబోసుకున్న మనిషి, పామును పట్టుకున్న వాడు, నగ్నంగానున్న పెద్దవారు కనిపించడం అశుభ సూచకం, మంచిది కాదు. తుమ్ములు కూడా అన్నీ చెడ్డవి కావు. తూర్పువైపు తుమ్ము వినిపిస్తే మంచిది. పడమటి నుండి తుమ్ము వినిపిస్తే తీపి పదార్థాలు లభిస్తాయి. వాయవ్యం నుండి వినిపిస్తే ధనప్రాప్తి ఉంటుంది. ఉత్తరం వైపు నుండి వినిపిస్తే కలహం వస్తుంది. ఆగ్నేయం నుండి తుమ్ము వినిపిస్తే శోక సంతాపాలు కలుగుతాయి. దక్షిణం వైపు నుండైతే హాని వస్తుంది. నైరుత్యం, ఆగ్నేయం వలనే ఈశాన్యం వైపు నుండి వినిపించే తుమ్ము అత్యంత ప్రమాదకరం. మరణ సమానమైన కష్టాలు కలుగుతాయి. సూర్యభగవానుని ప్రతిమను మనిషి ఆకారంలోనే చేయాలి. సూర్య ప్రతిమను తయారు చేసిన రోజున ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకొని దాని నుండి 3 తారలను లెక్కగట్టి వాటిని ఆ ప్రతిమ యొక్క మస్తకంపై నిర్మించాలి. ఆ రోజు ఉన్న నక్షత్రాన్ని ముఖంపై అంకితం చేయాలి. దానికి తరువాత వచ్చే నక్షత్రాలను భుజాలపై స్థాపించాలి. వాటి తరువాత రెండింటిని ఇరుహస్తాలపై చిత్రించాలి. అనంతరం వచ్చే 5 నక్షత్రాలను ప్రతిమ హృదయంపై లిఖించి తరువాతి దానిని నాభిమండలంలోనూ, ఆ తరువాత నక్షత్రాన్ని పిరుదుల మధ్య లిఖించాలి. తరువాత 2 తారలను మోకాళ్ళపైన, మిగిలిన వాటిని సూర్యదేవుని చరణాలపైనను లిఖించాలి. ఇక సూర్యచక్రం వివరాలను వినండి.
దాని చరణాలపై జాతకుని జన్మ నక్షత్రం పడితే వాడు అల్పాయుష్కంతుడవుతాడు. మోకాళ్ళపై పడితే విదేశయానం చేస్తాడు. గుహ్యస్థానంపై పడితే స్త్రీలతో ఎక్కువగా సుఖించేవాడవుతాడు. నాభిస్థానంపై పడితే అల్పసంతోషి అవుతాడు. జన్మ నక్షత్రం సూర్యదేవుని హృదయస్థానంపై పడ్డవాడు మహేశ్వరుని అంతవాడు కాగలడు. చేతులలో పడితే దొంగ అవుతాడు. భుజాలపై అయితే అస్థిరుడు, కందాలపైనైతే కుబేరునంత ధనికుడు, ముఖంపైనైతే తీపి పదార్థాలు ప్రాప్తించేవాడు కాగలడు. మహేశ, ఏ మనిషి జన్మ నక్షత్రమైతే సూర్యుని మస్తకంపై నున్న నక్షత్రం అవుతుందో అతడు నిత్యం పట్టు వస్త్రాలే ధరించు ప్రధాన వ్యక్తి కాగలడు. గ్రహాల శుభాశుభ స్థానాలు తదనుసారంగా శుభాశుభ ఫలాల సంక్షిప్త వివేచన. మహేశాదులారా, ఒక జాతకుని 7వ ఇంట్లో ఉపచయంలో ఉండే చంద్రుడు మంగళకారి అవుతాడు. శుక్ల విధి నాడు 5మ, 9మ గృహాల్లో ఉండే చంద్రుడు ఆ జాతక చక్రమున్న వానిని గురువు వలె పూజ్యుణ్ణి, గౌరవింపుని చేస్తాడు. చంద్రునికి 12 అవస్థలు అనగా దశలుంటాయి. నక్షత్రాలు 3 ఒక బృందం లేదా మండలంగా ఉంటాయి కదా. అశ్వినితో మొదలుపెట్టి 3 నక్షత్రాల కలయికతో చంద్రునికి ఈ అవస్థలు ఏర్పడతాయి: ప్రవాసావస్థ, దృష్టావస్థ, మృతావస్థ, జయావస్థ, హాస్యావస్థ, నతావస్థ, ప్రమోదావస్థ, విషాదావస్థ, భోగావస్థ, జ్వరావస్థ, కంపావస్థ, శుభావస్థ. ఫలితాలు కూడా అదే క్రమంలో ఇలా ఉంటాయి: ప్రవాస అంటే హాని, మృత్యువు; జయం, హాసం, రతి, సుఖం, శోకం, భోగం, జ్వరం, కపం, సుఖం. జన్మలగ్నంలో చంద్రుడుంటే తుష్టి, అదే చంద్రుడు ద్వితీయ భావం అంటే 2ంట ఉంటే సుఖ హాని, 3వ ఇంట ఉంటే రాజ సన్మానం, 4థ భావంలో ఉంటే కలహం, పంచమ భావంలో ఉంటే శ్రీలాభం కలుగుతాయి. 6వ ఇంట చంద్రుడుంటే ధన ధాన్య ప్రాప్తి కలుగుతాయి. 8మ భావంలో చంద్రుడు అరిష్టదాయకుడై ఆ జాతకునికి ప్రాణ సంకటాన్ని తెచ్చే అవకాశాలున్నాయి. 9మ స్థానంలో ఉంటే కోశంలో ధనం బాగా పెరుగుతుంది. 10మ స్థానంలో కార్యసిద్ధి. 11వ స్థానంలో ఘన విజయం కలిగించే చంద్రుడు ఎవరికైనా 12వ ఇంట ఉంటే మాత్రం మృత్యువు చేతిలోనికి పంపించి వేస్తాడు. ఇక ఈ క్రింది నక్షత్రాలున్న గడియల్లో ఈ క్రింది సూచింపబడిన దిక్కుల వైపే యాత్రలకు బయలుదేరాలి, మరోలా కూడదు. కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యం, ఆశ్లేష నక్షత్రాలు తూర్పు దిక్కుకు ప్రయాణం. మఖ పూర్వ పల్గుని, ఉత్తర పల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ దక్షిణ దిక్కుకు వెళ్ళొచ్చు. అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట పశ్చిమ దిక్కుకు. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి ఉత్తర దిక్కుకు. అశ్విని, రేవతి, చిత్త, ధనిష్ట నక్షత్రాలు కొత్త సొమ్ములు పెట్టుకోవడానికి ప్రశస్తాలు. మృగశిర, అశ్విని, చిత్త, పుష్యమి, మూల, హస్త నక్షత్రాలు కన్యాదానానికి, యాత్రలకు, ప్రతిష్టాది కార్యాలకు శుభప్రదాలు. జన్మలగ్నంలో శుక్రుడు, చంద్రగ్రహము గల వారికి శుభఫలాల ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ 2 గ్రహాలు 2వ ఇంటనున్న వారికి శుభాలే ఉంటాయి. తృతీయ భావంలో అంటే 3వ ఇంట చంద్రబుధ శుక్ర బృహస్పతులు, చతుర్థ భావంలో మంగళ, శని, చంద్ర, సూర్య, బుధులు శ్రేష్టతను ప్రసాదిస్తారు. అలాగే 5మ భావంలో శుక్ర, బృహస్పతి, చంద్రకేతువులు, 6వ ఇంట శని, సూర్య, మంగళులు, 7మ భావంలో బృహస్పతి, చంద్రులు, 8మ భావంలో బుధ, శుక్రులు కూడా శుభాలని ఇస్తారు. అదేవిధంగా 9మ స్థానంలో బృహస్పతి, 10మ భావంలో సూర్య, శనులు, చంద్రుడు, 12వ స్థానంలో బుధ, శుక్రులు సర్వ విధాల సుఖాలను సమకూరుస్తారు. ఇక 11వ స్థానంలో ఏ గ్రహమున్నా శుభాన్నే ప్రదానిస్తుంది. సింహంతో మకరం, కన్యతో మేషం, తులతో మీనం, కుంభంతో కర్కాటకం,
ధనస్సుతో వృషభం, మిథునంతో వృశ్చిక రాశి యోగిస్తే మంచిది. దీన్ని షడాష్టక యోగం అంటారు. ఇది ప్రీతికారకం. లగ్న ఫలాలు, రాసులు, చర స్థిరాది భేదాలు, గ్రహాల స్వభావాల 7 వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్త కార్యాలు తెలుసుకుందాం. ఈశ్వరాదులారా, సూర్యుడు ఉదయకాలం నుండి మేషాది రాశులలో ఉంటాడు. ఆయన దినంలో క్రమంగా 6 రాశులను దాటుకొని పోయి రాత్రిలో కూడా 6 రాశులను దాటి వస్తాడు. మేషలగ్నంలో పుట్టిన ఆడది గొడ్రాలవుతుంది. వృషభ లగ్నంలోనైతే కామిని, మిథున లగ్నంలో పుడితే సౌభాగ్యశాలిని, కర్కాటక లగ్నంలోనైతే వేశ్య అవుతుంది. సింహలగ్నంలో పుట్టిన ఆమెకు పుత్ర సంతానం అల్పం. కన్యా లగ్నంలో పుట్టిన కలికి రూపవతి, తులాలగ్నంలో పుట్టిన తెరవ రూపవతి ఐశ్వర్యవంతురాలు కూడా అవుతుంది. వృశ్చిక లగ్నంలో పుట్టిన వనితకి కర్కశ స్వభావం ఉంటుంది. ధనుర్లగ్నంలోనైతే సౌభాగ్యవతి, మకర లగ్నంలోనైతే తనకన్నా తక్కువ స్థాయి పురుషుని పెళ్ళి చేసుకునేది అవుతుంది. కుంభలగ్నంలో పుట్టిన ఆమెకు మగపిల్లలు తక్కువ. మీనలగ్నంలో పుట్టిన మీనాక్షి వైరాగ్యయుక్తం అవుతుంది. ఇక రాసులు, చర స్థిర భేదాలు చూద్దాం. తుల, కర్కాటక, మేష, మకరాలు చరరాశులు. ఈ రాశులు ఉన్నప్పుడు యాత్రకు వెళ్ళవచ్చు. సింహ, వృషభ, కుంభ, వృశ్చిక రాశులు స్థిర రాశులు. ఇవి ఉన్నప్పుడు స్థిరమైన కార్యాలు చేపట్టాలి. కన్యా, ధను, మీన, మిథునాలు ద్విస్వభావమున్న రాశులు. చరస్థిర 2 స్వభావాలు గల కార్యాలను విద్వాంసులు ఈ రాశులున్న కాలంలో చేపడతారు. యాత్రలను చరలగ్నాలలోనూ గృహప్రవేశాది స్థిర కార్యాలను స్థిర లగ్నాలలోనూ చేయాలి. దేవతాదులు స్థాపన, వైవాహిక సంస్కారాలు ద్విస్వభావ లగ్నాలలో జరగడం అన్ని విధాల శ్రేయస్కరం. పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులు 3 నందా తిథులంటారు. అలాగే విదియ, సప్తమి, ద్వాదశిలను భద్రా తిథులని, తదియ, అష్టమి, త్రయోదశలను జయతిథులని అంటారు. ఇకపోతే చవితి, నవమి, చతుర్దశి ఈ 3 రిక్తాతిథులని వ్యవహరిస్తారు. రిక్తాతిథులలో ఎట్టి శుభకార్యములు చేయరాదు. సౌమ్య స్వభావుడైన బుధుడు చర స్వభావం గల గ్రహం. గురుడు, క్షిప్ర, శుక్రుడు, మృదు, రవి, ధ్రువ ప్రకృతులు గలవారు. శని దారుణ, మంగళుడు ఉగ్ర, చంద్రుడు సమతత్వములు కలవారు. చర, క్షిప్ర స్వభావాలున్న గ్రహాలు అంటే బుధుడు, గురుడు శాసించే వారాల్లో అంటే బుధ, గురు వారాల్లో యాత్రలు చేయాలి. శుక్ర, ఆదివారాల్లో గృహప్రవేశాది కార్యాలను చేపట్టాలి. శని, మంగళవారాల్లో యుద్ధాలకు క్షత్రియ వీరులు బయలుదేరవచ్చును. రాజ్యాభిషేకాలకు, అగ్ని కార్యాలకు సోమవారం ప్రశస్త దినంగా పరిగణింపబడుతుంది. ఇల్లు కట్టడాన్ని, సున్నాలేయడాన్ని కూడా ఈరోజే మొదలెట్టవచ్చు. గురువారం నాడు వేదపాఠాన్ని, దైవ పూజని, వస్త్రాలంకార ధారణను చేయవచ్చును. శుక్రవారం కన్యాదానానికి, గజారోహణానికి, శనివారం గృహప్రవేశ గజబంధనాలకి మంచివి. సాముద్రిక శాస్త్రానుసారం స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు హస్తరేఖల ఆధారంగా వ్యక్తుల ఆయు పరిజ్ఞానం తెలుసుకోనవచ్చును. మహేశ, ఇప్పుడు స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుండే మంచి చెడు బుద్ధులను సంక్షిప్తంగా వర్ణిస్తాను. అరికాళ్ళు, అరిచేతులు కోమలంగా మాంసపుష్టితో రక్తవర్ణంలో ఉండి, పాదాలు, చేతులు ఎత్తుగా చెమట పట్టకుండా, రక్తనాళాలు, ముడులు కనబడకుండా ఎవనికైతే ఉంటాయో అతడు రాజవుతాడు. అరికాలిలో అంకుశ చిహ్నమున్నవాడు సుఖి. అందమైన మడమ, తాబేటి రూపమున్న పాదము, వెచ్చటి శరీరం, రక్తవర్ణంలో ముక్కలు కాకుండా నల్ల గీతలు లేకుండా ఉండే గోళ్ళు కూడా రాజలక్షణాలే. కాలి వేళ్ళొకదానికొకటి తగులుతూ ఉండడం ఐశ్వర్యం లక్షణం. అలా తగలకుండా విడివిడిగానున్నవాడు తెల్లగా పారల్లాంటి గోళ్ళు, పాదంపై నరాలు, ముడులు కనిపించేవాడు దరిద్రుడు.
నిప్పుల్లో కాల్చబడిన మట్టి రంగులో పాదాలున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు, నల్లని పాదాలవారు తాగుబోతు, తెల్లని పాదాలవాడు తిండిపోతు. కాలి బొటనవ్రేలు దిబ్బగా ఉండేవాడు భాగ్యహీనుడు, వికృతంగా ఉండేవాడు దుఃఖ పీడితుడు. ఆ వేలు వంకరగా చిన్నదిగా విరిగినట్టు ఉండేవాడు కష్టాల పాలు అవుతాడు. కాలిచూపుడు వేలు బొటనవేలి కన్నా పెద్దది కలవానికి శ్రీసుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికిన వేలు సామాన్యంగా కంటే పెద్దది కలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్ళు పాడైపోయినట్లుగా కనబడేవానికి శీలముండదు. అలాగని కామభోగము అనుభవంలోకి రాదు. తొడలపై రోమాలుంటే ధనం నిలువదు. తొడలు చిన్నవిగా ఉంటే ఐశ్వర్యం పడుతుంది, కానీ బంధనాల్లో ఉండిపోతుంది. లేడితో సమానమైన జంఘ్నలున్నవాడు రాజ్యాన్ని సంపాదిస్తాడు. పొడవుగా దిబ్బగా ఉండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహపు తొడలవాడు ధనికుడు కాగలడు. మోకాలు మాంసరహితంగానున్న వానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికట జానువు దరిద్ర హేతువు. మోకాళ్ళు కాస్త క్రిందికి ఉన్నవాడు ఏ ఆడదాన్నైనా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు రాజవుతాడు. శ్రేష్టమైన పశు, పక్షి, సింహం, ఏనుగు, హంస గమనము కలవాడు రాజుగాని గొప్ప ధనికుడు గాని కాగలడు. కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడవుతాడు. ఎరుపు నలుపు కలగలిసిన రుధిర వర్ణమున్నవాడు అధముడు, పాపకర్ముడు కాగలడు. పగడపు రంగులో నుండి తేటగా మెరిసే రక్తము కలవాడు 7 ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడీ లేదా నెమలి పొట్ట ఉత్తమ పురుష లక్షణం. పులి, సింహము లేదా కప్ప కడుపు వంటి కడుపు రాజలక్షణం. పులి వంటి పీఠము సేనాపతి లక్షణం. సింహం పీఠము వలె పొడవుగా నుండే పీఠము కల వానికి బంధనాలు ఎక్కువ. తాబేలు పీఠము సకల ఐశ్వర్య సంపన్న లక్షణం. విశాలంగా ఎత్తుగా పుష్టిగా రోమయుక్తమై ఉన్న వక్షస్థలము గల పురుషుడు శతాయువు ధనవంతుడైన అన్ని భోగాలను అనుభవింపగల అదృష్టవంతుడు కాగలడు. చేతిలో మీనరేఖ గలవాడు గొప్ప కార్యసాధకుడు, ధనవంతుడు, పుత్రవంతుడు కాగలడు. తుల వేది చిహ్నమున్నవాడు వ్యాపారంలో లాభాన్ని ఆర్జించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నవాడు ధనికుడై యజ్ఞం చేస్తాడు. పర్వత వృక్ష చిహ్నాలున్నవాని వద్ద లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలము, బరిసె, బాణము, తోమరము, ఖడ్గము లేదా ధనస్సు వంటి చిహ్నమేదైనా అరచేతిలో కలవాడు యుద్ధ విజయుడు. ధ్వజం కానీ శంఖం కానీ ఉండే సముద్ర ఆకాశయానాలు చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తాడు. శ్రీవత్స, కమల, వజ్ర, రథ లేదా కలిశ చిహ్నమున్న పురుషుడు శత్రురహితుడైన రాజు కాగలడు. కుడిచేతి బొటనవ్రేలిలో యవధాన్యపు గుర్తున్నవాడు అన్ని విద్యలలో ఆరితేరిన వాడవుతాడు. ప్రవక్త కూడా కాగలడు. చిటికెన వ్రేలి కింద నుండి చూపుడు వేలి మధ్య దాకా ఆగకుండా పయనించే రేఖ గలవాడు 100 ఏళ్ల దాకా ప్రస్తుత కాలంలో జీవిస్తాడు. పాము పొట్టవలే పొట్ట ఉన్నవాడు అధిక భోజనుడు, దరిద్రుడు అవుతాడు. విశాలంగా వెడల్పుగా గంభీరంగా గుండ్రంగానున్న బొడ్డుగల పురుషునికి ధనధాన్యాలు సకల భోగాలు ఉంటాయి. పొట్టిగా నీచంగా ఉండే నాభిగల వానికి ఎన్నో దుఃఖాలు సంక్రమిస్తాయి. బలికి అనగా బొడ్డుకి పైన కడుపు లోపడే సన్నటి మడత క్రింద విషమంగా ఉండే బొడ్డు గలవానికి ధనహాని కలుగుతుంది. దక్షిణావర్త నాభి బుద్ధికి ఎడంవైపు వంగే బొడ్డు శాంతికి సూచకాలు. 100 దళాల కమలానికి ఉండే కర్ణిక లాంటి నాభి మహారాజు లక్షణం. పొట్టలో ఒక సన్నటి మడత ఉన్నవాడు శస్త్రంచే చంపబడతాడు. 2 ఉన్నవాడు శ్రీభోగి, 3 ఉన్నవాడు రాజు లేదా ఆచార్య పీఠము, 4 ఉన్నవాడు అనేక పుత్రవంతుడు అవుతాడు. భుజాలు గట్టిగా పుష్టిగా సరిసమానంగానున్న నరుడు రాజవుతాడు, సుఖపడతాడు. వర్చస్సు ఉన్నతంగా సాపుగా పుష్టిగా విశాలంగానున్నవాడు రాజసమానుడవుతాడు. దట్టమైన రోమాలుండి ఎగుడు దిగుళ్ళుగా అర్చుకుపోయినట్లుండే వక్షము దరిద్రుడికి ఉంటుంది. వక్షము 2 వైపులా సమానంగా ధనవంతుడికి ఉంటుంది.
పుష్టిగా ఉండే వక్షస్థలము శూర వీర లక్షణము గడ్డము వంకరగా ఉండేవాడు ధనహీనుడు. ఉన్నతంగా సమానంగా ఉండేవాడు భోగి. బలంగా లేకుండా అణిగియున్నట్లుగా కనిపించే మెడ ధనహీనుని లక్షణం. ఎద్దు మెడలాగా పుష్టిగా ఉండే మెడ శూరవీర లక్షణం. లేడి మెడవాడు దానిలాగే పిరికివాడుగా ఉంటాడు. చిలుక వంటే ఏనుగు కొంగల మెడల వలె పొడవుగా నుండి శుష్కించినట్లుండే మెడగలవాని వద్ద ధనం నిలవదు. చిన్న మెడవాడు ధనికుడు భోగి కాగలడు. పుష్టి దుర్వాసనలేమి సమత చిన్న రోమాలు కలిమి బాహుము మూలలకు మంచి లక్షణాలు అవి ఐశ్వర్యవంతునికి ఉంటాయి. భుజాలు పైకి లాగబడినట్లుండేవాడు బంధనాల్లో పడతాడు. చిన్న భుజాలు దాసుడికి ఎగువ దిగువ భుజాలు దొంగకి ఉంటాయి. ఆజానుబాహువులు సర్వ శుభ లక్షణం చేతిపై భాగంలో గోతులున్న వాడికి పిత్రార్జితం లభించదు. పిరికితనం కూడా ఉంటుంది. ఎత్తుగా ఉండే కరతలమున్నవాడు దానికి కాగలడు. కరతలం విషమంగా ఉండేవాడి జీవితం కూడా కలిమిలేముల మయమవుతుంది. లక్కవలే ఎర్రనైన అరచేతులు కలవాడు రాజవుతాడు. పచ్చని కరతలం వాడికి జీవితంలో ఒక గమ్యం ఉండదు. అదే నల్లగా నీలంగా ఉంటే మత్తు పదార్థాలు సేవించేవాడవుతాడు. గరుకుగా ఉంటే నిర్ధనుడవుతాడు. చంద్రమండలము వంటి ముఖమున్నవాడు ధర్మాత్ముడవుతాడు. తొండం ఆకారంలో ముఖమున్నవాడు భాగ్యహీనుడు. వంకరగా ముక్కల నతికినట్లుగా సింహం ముఖం వలె ముఖమున్నవాడు దొంగ కాగలడు. సుందరమైన కాంతియుక్తమై మంచి జాతికి చెందిన ఏనుగు వలె పరిపుష్టమైన వదనము రాజలక్షణము గొర్రె కోతి ముఖం కవిళకలు ధనవంతునికి ఉంటాయి. సాధారణం కంటే పెద్ద చిన్న పొడవైన ముఖాలు క్రమంగా దరిద్రం మూర్ఖ పాపాత్మ లక్షణాలు. పురుషుని ముఖం ఆడదాని ముఖంలా ఉండకూడదు. అలాగుండి దింపుడు కనులు కూడా ఉండేవానికి పుత్ర సంతానం కలుగదు. కలిగిన మిగలదు. 4 కోణముల ముఖమున్నవాడు ధూర్తుడు. కమల దళాల వలె కోమలముల వలె కాంతివంతములైన కపోలాలు కలవాడు జీవితంలో కూడా శ్రేష్ఠ కాంతులతో ప్రకాశిస్తాడు. ధనవంతుడై స్వయం కృషితో పైకొస్తాడు. దానిమ్మ పువ్వుతో సమానమైన నేత్రములున్నవాడు రాజు కాగలడు. పులి కన్నులవాడు ముక్కోపి. ఎండ్రి కన్నులవాడు జగడాల మారి. పిల్లి లేదా హంస కన్నులవాడు అధముడు అవుతారు. తేనె రంగు పింగళవర్ణం కలిసిన కనులు ఛాయగల వాణిని లక్ష్మి ఎన్నడూ విడిచిపెట్టదు. కోరోజనము గురిగింజ హరతాళము వేషగాళ్ళు ముఖానికి పూసుకునే పసుపు రంగు కలిసిన పింగళవర్ణ నేత్రుడు బలవంతుడు ధనవంతుడు. నుదురు అర్ధచంద్రాకారంలోనున్నవాడు రాజు కాగలడు. పెద్ద నుదురు ధనసూచకం. చిన్న నుదురు ధర్మాత్మునికి ఉంటుంది. లలాట మధ్యమంలో 5 అడ్డరేఖలున్నవాడు 100 ఏళ్ళు ఐశ్వర్యవంతులై జీవిస్తారు. 4 రేఖలుంటే 83 ఉంటే 70, 2 ఉంటే 60, 1 ఉంటే 40 ఏళ్ళు జీవిస్తారు. నుదుటిపై ఒక గీత లేని వారికి 25 ఏళ్లే ఆయుర్దాయం. ఈ రేఖలు చిన్నవిగా ఉండే వ్యక్తికి ఆరోగ్యం ఉండదు. లలాటంలో త్రిశూల చిహ్నం కానీ పట్టిసం గుర్తు కానీ ఉన్నవాడు గొప్ప ప్రతాపవంతుడు కీర్తి సంపన్నుడైన రాజు కాగలడు. శిరస్సు గొడుగులాగా ఉండేవాడు రాజవుతాడు. పొడవు తలవాడు దరిద్రుడు దుఃఖితుడు కాగలడు. గోళాకారంలో ఉండి సమానమైన పొడవు వెడల్పులున్న తలగల వాడు సుఖపడతాడు. ఏనుగు తల ఆకారంలో శిరస్సు గలవాడు రాజసమానుడవుతాడు. విరళంగా స్నిగ్ధమైన కోమలమై తుమ్మెదల లేదా కాటుక రంగులో ఉన్న కేశములు గలవాడు అన్ని సుఖాలు అనుభవిస్తాడు. రాజు కూడా కాగలడు. కరుకుగా బెరుకుగా ఉండే కేశాలున్నవాడు ముందు వైపు ముక్కలగు తల వెంట్రుకలున్నవాడు ఎక్కువగా దుఃఖాలని అనుభవిస్తాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.